అనుకోతారు మమ్మల్ని ఎంతగానో దింపుతారు రోడ్డు లేదు మా ఊరికి ఏం పేరు నీ పేరు నా పేరు దక్కన్ రత్నమ్మ ఇప్పుడు నీకు తెచ్చుకున్నా 5,000 తెచ్చుకుంటే మాతగాంగ ఉన్నమాట చెప్తా 5,000 మాపి అయినాయి మళ్ళా తెచ్చుకున్న లోన్ అబద్ధం ఎందుకు నిజం చెప్తా తెచ్చుకున్నావు ఏం చేసి కాదు ఇప్పుడు మా ఊరికి బస్సు లేదు మేము ముసలాళ్ళము ఎన్న కింద గేరొచ్చి పడి వస్తాము మా ఊరికి బస్సు అన్నది వస్తుంది అట్లా కాదు నరసింహుడు మా వదిన తెస్తే బస్సు లేకుండే బస్సులు అయినాయి అన్ని అయినాయి ఒక నిమిషం ఇక్కడ రా నాకు పింఛన్ చేయాలి ఆగా ఒక నిమిషం ఆగు ఇప్పుడు నువ్వు ముసల్దాను అని అన్నోడు ఎవడు అసలు అంటున్నారు ఎవడన్నాడు అసలు నేను అట్లా ముసల్దాను అని అంటే మా అసలే కాదు నువ్వు ఊరగాళ్ళంతా పట్నం అంట మా అమ్మ చెప్పిన బుద్ధి ఇది నాకు ఏం చెప్పింది మీ అమ్మ ఓపుకున్నానికి ఊరగాళ్ళంతా పట్నం అంట ఓర్పు ఉన్నోనికి కానీ వాడు మార్పు అని వచ్చాయి కదా మరి మా ఊరికి బస్సు రావాలి లేకుంటే ఓటేసారు ఎవరికేవు అట్లా కాదు ఎవరికే ఓటు మరి మార్పు అని వచ్చాయి కదా వాడు కేసీఆర్ సార్ కేసీఆర్ తర్వాత రైట్ జై తెలంగాణ కూసో అన్నదమ్ముల పంచాయతీలు ఏం చెప్తాం రా కూసో నువ్వు కూర్చో రత్తమ్మ కూసో కాగా నీకు తప్పకుండా మంచి నీళ్ళు నువ్వు తాగు కూర్చో మంచి కూర్చో అడు కూర్చో నువ్వు మాట్లాడు అందేనా ఈరోజు పేపర్లో నేను ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూసిన ఢిల్లీకి పోయి ఇచ్చిన హామీలని అమలు చేస్తున్నా చెప్తాడు ఇక్కడికి వచ్చి ఇన్కమ్ లేదు ప్రభుత్వానికి ఇన్కమ్ లేదు అప్పుల పాలైనమని చెప్తాడు గ్రామీణ ప్రాంతంలో రైతులు కూడా కొద్దిగా మోసం చేయడానికి మోసం మాటలు మాట్లాడతాడు ఆయన ముఖ్యమంత్రి తొలుత పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి అప్పుల విషయం తెలియకుండా ఆదాయం తెలియకుండా నువ్వు మేనిఫెస్టో ఎట్లా తయారు చేసావు అంటే నువ్వు అమాయకుడు అనుకున్నా ఏం అవగాహన లేని ముఖ్యమంత్రి అనుకున్నా మేనిఫెస్టో తయారు చేసినప్పుడు రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత అప్పులు అంతా తీసుకున్నాలే కదా కేసీఆర్ గారు అప్పులు తెచ్చుడు FRBM షరతులకు లోబడి అన్ని రాష్ట్రాలకన్నా తక్కువ అప్పులు తెచ్చి కాళేశ్వరం కానీ కరెంటు కానీ మనకు మెషిన్ తాగితే కానీ చెల్లు కానీ స్థానిక నీళ్ళు ఇచ్చుడు అదే మన ఒకటే విషయం మన ప్రాంత విషయం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము 6 రిజర్వాయర్లు ఉంటే 5 కంప్లీట్ అయినా ఒక సర్వే అయిపోయినా కొల్లాపూర్ పోయినట్టు కొంతమంది చూసుడు 5 రిజర్వాయర్లు అయినాయి ఇంకొకటి 1 లక్ష రూపాయలు ఉన్నది అవి ముఖ్యంగా మీ షాబాద్ నగర్లో ఎక్కువ మా కోదండపూర్ ఉన్న రిజర్వాయర్ నుంచే కాళేశ్వరికి నీళ్ళు వస్తాయి ఆ కార్యక్రమం చేసాడు నేను కొన్ని విషయాలు చెప్తా ఆ కేసీఆర్ గారిని ఇప్పుడు మేడం ఇప్పుడు అమ్మ అన్నప్పుడు కేసీఆర్కే ఓటేస్తామని కారణం ఏంటంటే రైతు నేను అన్ని విషయాలు పక్కన పెద్ద మనుషులు మాట్లాడతారు నేను రైతు విషయంలో మాట్లాడతాను కేసీఆర్ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల బాధ్యత తెలుసుగా అందరికీ కరెంటు లేక ఎంత ఇబ్బంది పడ్డము మోటార్లు కాలిపోయి స్టార్టర్లు కాలిపోయి సేన్లు ఎండిపోయి కనీసం ఎరుసల్లో కొద్దిగా పరిస్థితి ఉండేది అప్పుడు దాన్ని కేసీఆర్ ఎంత పైకి రైతులు ఎంత పైకి తెచ్చినో మీరు అర్థం చేసుకోవాలి ప్రపంచంలో భారతదేశంలోనూ చాలా మంది రైతే రాజు రైతు వేసిన రాజ్యం ఎత్తేసిన వ్యవసాయం ముందు చెప్తారు కానీ రైతు అనే మాట్లాడటానికి ఎవరికైనా ఇట్లా రైతు పెట్టుబడులకు ఆర్థిక సహాయం చేయాలని ఏ రాష్ట్రంలో ఎవరైనా ఇచ్చినా కాబట్టి కేసీఆర్ గారు తొలుత ఆలోచన చేసి రైతుకు కావాల్సిన ముఖ్యంగా 3 కరెంటు నీళ్లు పెట్టుబడి కరెంటు ఇచ్చిండు 24 గంటల కరెంటు అదేవిధంగా పెట్టుబడికి ఇచ్చుడు రైతు వేచిపోతే రైతు బీమా ఇచ్చుడు మన నీళ్లు నిజంగా మన ప్రాంతంలో రాజర్లు కాకుండా షాద్నగర్ చుట్టు ప్రాంతంలో